శామ్ లో భ్రమరాంబ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? మంచితనం చెప్తారు. చెప్పాను కదా, ఓన్లీ మంచితనం. అది లేకపోతే ఇప్పుడు కష్టం, ఇంటికి వెళ్ళడం కష్టం, ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ష్యూరా? 100%. ఒక భ్రమరాంబకు భయపడినట్టు ఏమైనా భయపడుతున్నారా? ఏమో చెప్పలేమో. సో ఎప్పుడైనా అలా విసిగించడం జరిగిందా? ఫోన్ చేసి రాలేదేంటి, నేను చెప్పిన టైం ఇన్నిసార్లు ఫోన్ చేశాను, కట్ చేసావు, ఇలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయా? సీక్రెట్స్ అన్ని అడిగేస్తే ఎలా అండి? చెప్తారా? జరిగింది లేదంటే కాదు అలా ఏం ఓ ఇప్పుడు అర్థమైంది అయితే శివగా అంత లైవ్లీగా ఎలా చేయగలిగారు అన్నది. పర్సనల్ కనెక్ట్. ఓకే, సూపర్. సో కథ విన్నప్పుడే ఈ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారా శివకి? కథ వినేటప్పుడు డెఫినెట్లీ శివ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఆల్సో భ్రమరాంబ క్యారెక్టర్కి, బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. More than our characters, also, you know, her relationship with her father. My relationship with my father. All the relationships in the film, ventane chaala baga connect ayipayanu. Because they're very real, very honest and very pure, very innocent relationships. So, our relationships tanu ela deal chesado chuse nenu, you know, ventane convince ayipayanu. But భ్రమరాంబ అంటే ప్యూర్గా, ఇన్నోసెంట్గా, మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత క్యూట్గా అనిపించిందంటే వి ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా. థ్యాంక్ యూ. అట్లా ఇన్నోసెన్స్ రియల్ కదా, అదే చెప్తున్నారు అందరూ. అందుకే నీకే క్యారెక్టర్ని కొట్టాలనిపించింది కదా ఇంటర్వెల్? నాకు అనిపించింది. నాకు బికాజ్ లైక్ ఐ సెడ్, నా రియల్ లైఫ్లో నేను లిటిల్ క్లోజ్ టు శివ, వెరీ కామ్ అండ్ పేషెంట్. సో ఎప్పుడు వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ సీన్ అండ్ వీ వర్ డూయింగ్, ఐ టోల్డ్ కళ్యాణ్, ఐ సెడ్ నేనే కొడతాను భ్రమరాంబకి. ఫాదర్ ఎలా అడుగుతుంది, ఫాదర్ ఎక్కువ నేను ఎక్కువ, ఎలా, వాట్ ఈస్ అవర్ రైట్? పర్లేదు ఐఎమ్ భ్రమరాంబ. రైట్ ఏంటంటే అమ్మాయికి తెలియకుండా అప్పటికే లవ్ చేస్తుంది. ఇట్ ఇస్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. యాజ్ రకుల్, I was just feeling that, and that's the reason the audience also connected that point. Everybody claps, and that's the most spoken about scene in the film. Right. So everybody claps, like literally nenu C center lo chusanu, A center lo chusanu. Okay. Like C means I saw the film in Repalli. Wow. Yeah. Oh. So akkada kuda enta whistles vastayi aa scene ki. So you know that it's a basic human emotion. అవును. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ కి అప్పటి వరకు చూసి అంతే పిక్చర్ నీకు అన్నవన్నీ స్టార్ట్ అవుతుంది. That was the idea. యా, ఏమి తెలియకుండా. దానికి ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని దీనికి లీడ్, ఈ బ్రేకప్ సీన్ కి లీడ్ అవన్నీ. రైట్. అవును. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉండాలి, అలాగే చేసి ఉండాలి. అవును. బట్ అబ్బాయిలు మాత్రం పిచ్చా హ్యాపీ. ఎందుకు శివ ఓపెన్ అయిపోయినప్పుడు అసలు అక్కడ ఎలా క్లాప్స్ కొడతారు అందరూ. అబ్బాయిలు పాపం నిజంగా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్, ఫేస్ చేసి అట్లీస్ట్ 2-3 ఫేస్ చేసి ఉంటారు. శివ మా మనసులో మాటలనే చెప్తున్నారు. కొంతమంది అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా లోపల దాచుకొని చాలా మంది ఇప్పుడు ఓపెన్ అవుతారు.